కాశీతో సమానం. కడుపే కైలాసశీలంబు, మన శరీరమే కైలాసం, నీ ఇల్లు కాశీ అన్నాడు. ఎలా అవుతుందండి? ఖచ్చితంగా అవుతుంది. మన గురుతత్వం తెలియక మనం చేస్తాం. దేహం దేవాలయం అంటే అది. గుళ్ళో కడుతున్నాం మనం, ప్రహారీ గోడ దాటి లోపలికి వెళ్ళాం అంటే మన శరీరంలోకి మనం వెళుతున్నట్టు లెక్క. గుడి అర్థమైతే శరీరం అర్థమవుతుంది. అప్పుడు శరీరంలోనే ఉండాలి దేవుడు. ప్రహారీ గోడ దాటి లోపలికి వెళ్ళాం, మన శరీరం పై ఎముకలు అన్ని దాటి లోపలికి వెళ్ళాం. 3 ప్రదక్షిణాలు చేశాం. 3 ప్రదక్షిణాలు అంటే లెక్క. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 వదిలేయడం. ఇంకా 6 చేయడం, 9 చేయడం, 66 చేయడం ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. దాని గొప్పగా చెప్పద్దు, అదంత అవసరం ఏంటాడు. ఈ 3 గుణాలు వదలడం కోసమే ప్రదక్షిణం. నువ్వు ఎన్ని చేసినా వదలలేకపోతే ఈ దండగా ఈ ఎక్సర్సైజ్ మిగులుతుంది, ఏమి రాదు దానివల్ల. మన ప్రదక్షిణాలకు సంతోషం చెప్పుకుని దేవుడు మన కోరికలను ఇవ్వకండి, అలా ఇచ్చేవాళ్ళు లంచగొండి వాడు అంటారు. దానికోసం కాదు, వదిలేయాలి అసలు ఆ కోరికలు ఏంది. ఒకసారి గుళ్ళోకి వెళ్ళాము అంటే ఓ కోరిక తగ్గిపోవాలి. తగ్గిపోకపోగా నేను గుళ్ళోకి వెళ్ళాను, నా కోరిక తీరింది, మీరు కూడా వెళ్ళండి. గుడి వాళ్ళు అదే ప్రకటన. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కోరికలు తీరుతున్నాయి. కోరికలు ఎంతసేపు? కోరికలు ఎదుర్కోవడం కదా ఆధ్యాత్మికత అంటే. నేను మనం అమరనాథ్ కథలో చెప్పుకున్నాం కదా. అది 3 ప్రదక్షిణాలంటే త్రిగుణాలు వదిలేయడం. చేసి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళామండి. మనం ఏం చేసి దండం పెట్టుకోవాలి. ధ్వజస్తంభం ఇంటికి కొడదాం, మనకు బాగా అలవాటు. ఎందుకని? దండం పెట్టుకుంటే పుణ్యం, అంటే ముట్టుకుంటే ఇంకా పుణ్యం, 3 సార్లు ముట్టుకుంటే ఇంకా పుణ్యం, మొత్తం పీకేస్తే చాలా పుణ్యం. ఇది అజ్ఞానం, భయంకరమైన అజ్ఞానం. దాన్ని పట్టుకుని పామేస్తే ఏమైంది? దాని మీద బంగారం తొడిగిపోయి రాయి మిగిలింది, దాని మొహం ఎరగలిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు, దూరం నుంచి దండం పెట్టుకోవాలి. ఆ ధ్వజస్తంభం సరిగ్గా మన శరీరంలో వెనకాల ఉండే వెన్నుపూస నిటారుగా ఉంటుంది. అందుకే వెన్నుపూస నిటారుగా ఉంటుంది. ఎక్కడ మధ్యలో పగుళ్ళు కానీ గీతలు కానీ అతుకులు కానీ ఉండవు. ఈ చేతి ఎముకలు ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ వేరు, ఇక్కడ వేరు జాయింట్స్ ఉంటాయి. వెన్నుపూసలో జాయింట్లు ఉండవండి, ఒకటే ఏకాండి. అలాగే సరిగ్గా ధ్వజస్తంభం ఏకాండి. వృక్షం ఎక్కడో వెతుకుతారు, పట్టుకొస్తారు, పెద్ద దాంట్లో మళ్ళీ అతక్కూడదు. అంటే అర్థమైన ధ్వజస్తంభానికి దండం పెట్టమంటే నీ కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం అని ఎందుకుంటున్నాడు దీనికి అంటే నీ వెన్నుపూస మీద దృష్టి పెట్టి శరీరంలోకి వెళ్ళాక అక్కడే ఉన్నాయి సచక్రాలు, దాని మీద దృష్టి పెట్టు. మనస్సు దాని మీద పెట్టు. కళ్ళు మూసుకో, చూసి నిజాలు లోకాలు. కళ్ళు మూసుకో, దాని మీద దృష్టి పెట్టు. నమశివాయ నమశివాయ అని జపం చేయి. కుదిరినా కుదరకపోయినా, జారిపోతున్నా సరే మళ్ళీ చేయి, పట్టుదలది. అప్పుడు ఒక్కొక్క చక్రం దాటుకుంటూ ప్రాణవాయువుతో సహా మనం ప్రాణాయామంతో జపం చేస్తే క్రమంగా ఎదుగుతాం మనం యోగశాస్త్రం వచ్చి. అప్పుడు లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళాక మీరు గమనించండి ఎంత గొప్ప విషయం. ఒక నందీశ్వరుడు ఉంటాడు శివాలయం. నంది దగ్గరికి వెళ్ళాక ఏం చెప్తాం మనకి? వృషస్య వృషణం స్పృష్ట్వా ఈశ్వరస్యావలోకనం శృంగమధ్యే శివం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటారు. నందీశ్వరుని యొక్క వృషణాలు ఉండే ప్రదేశంలో వెనక భాగంలో పట్టుకోమంటారు. ఎడం చేత్తో ఇలాగా ఆయన కొమ్మలు పట్టుకోమంటారు. ఆ మధ్యలో శివుని చూడమంటారు. అది చాలా పుణ్యం అంటారు. ఎందుకంటారు? చూసినంతలో వీడికి ఎవరికి మోక్షం రాదండి. అంత చౌకబారు పథకాలు, జనాకర్షక పథకాలు రాజకీయాల్లో ఉంటాయి, దేవుడి దగ్గర ఉండవు. నువ్వు చూడమని ఎందుకు చెప్పారు? ధ్వజస్తంభం వెన్నుపూస అయినప్పుడు నువ్వు ఆ వెన్నుపూస మీద దృష్టి పెట్టాలా వద్దా? ఏం పెట్టాలి? పెడితే ఏం జరుగుతుంది? ఆ యోగశాస్త్ర అభ్యాసంలో ఉన్నవాడు బ్రహ్మచర్యం పాటించాలి. పాటిస్తే పురుషుని యొక్క రేతస్సులను చెప్పవలసింది కాబట్టి చెబుతున్నా తప్పనిసరి. పురుషుని యొక్క వీర్యాన్ని యోగశాస్త్ర భాషలో రేతస్సు అంటారు. అది చాలా గొప్పది. దాని గురించి ఏదో సైంటిఫిక్గా స్పెర్మ్ టర్మ్ అనే అధవ మాటలు మాట్లాడకూడదు. అది ఒక పదార్థం కాదు, సృష్టికి మూలమైనటువంటి తేజశక్తి. అది పురుషుడి యొక్క గొప్పతనమే. అది 7 ధాతువుల తర్వాత తయారవుతుంది. త్వక్ చర్మం, అశ్రుక్ రక్తం, తర్వాత మాంసం, మేధస్సు కొవ్వు గట్టిపడి ఎముక, ఎముకల మధ్యలో మూలగా, నీరుగు మూలగా అంటారు మధ్య. అది తర్వాత రేతస్సుగా మారుతుంది. సరిగ్గా 6 ధాతువుల వరకు స్త్రీలకు కూడా సమానమేనమ్మా. 7వ ధాతువు శుక్రం వీర్యంగా పురుషుడికి మారుతోంది, స్త్రీలకు మారదు, రక్తంలో కలిసిపోతుంది. అందుకే 7వ ధాతువు వల్లే పురుషుడికి స్త్రీ కంటే కొంచెం ఎక్కువ బలం ఉంటుంది. ఎంత మాట్లాడుకుని ఎన్ని గొడవలు పడ్డా కాస్త ఆడాడు మగాడు కనుక గట్టిగా చెయ్యట్టుకుని ఇలా అంటే కొంచెం తప్పదు, వచ్చుకోవాల్సింది. అందుకే అబల అంటారు.
శారీరకమైన బలం విషయంలో పురుషుల కంటే స్త్రీలు ఒక్క మెట్టు తక్కువ. అదే మానసికమైన బలం విషయంలో పురుషుడి కంటే స్త్రీ 2-3 మెట్లు ఎక్కువ. మనోధైర్యం వాళ్ళకి ఎక్కువ. ఏదైనా వస్తే మగాడు డేలా పడిపోతాడు, ఆడాలు పడరండి, వాళ్ళకి ధైర్యం చాలా ఉంటుంది. మనం ఏదో అంటాం కానీ, ఎందుకంటే 7వ ధాతువు వాళ్ళకి ఇప్పుడు వీర్యంలో శుక్రంగా మారింది, స్త్రీకి అది మారలా, పాలలోకి మారింది. వృధా అవ్వలేదు, భగవంతుడు చాలా గొప్పవాడు, అలా వృధా చేయడు. అదే తల్లి పాలగా మారిందమ్మా. ఆ అదృష్టం పురుషుడికి లేదు. తల్లిపాలు ఎంత శక్తివంతం! అంటే మహత్తరమైన శక్తివంతమైన రేతస్సుతో పురుషుడు సంతానం పుట్టడానికి కారణమవుతున్నాడు. అంతకంటే గొప్ప బలమైన పాలు ఇచ్చు స్త్రీ ఆ వ్యక్తి పెరగడానికి కారణమవుతుంది. ఎవరు తక్కువ అండి? భగవంతుడు ఇద్దరు ఒకటి, అమ్మవారు ఒకటి, అయ్యవారు ఒకటి. ఏదో ధాతువు పాలకుండా మారింది. అందుకే తల్లిపాలు ఇచ్చి తీరాలి. ఏ వంక పెట్టి ఇవ్వలేదు అంటే పిల్లాడి జీవితం అంతా నాశనం అయిపోయినట్టే. తర్వాత ఏడుచి ఉపయోగం లేదు. ఆ ఫ్యాషన్ కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ తల్లిపాలు ఇవ్వకపోవడం అంటే బిడ్డని జీవితాంతం బలి చేయడమే లెక్కది. మొహమాట పడకూడదు. పూర్వం ఆడవాళ్ళు రైల్లో కూర్చుని కూడా కొంగు చాటు పెట్టుకుని ఇచ్చేవారండి. మొహమాట పడేవారు కావాలని పిల్లాడు చచ్చిపోతాడు అన్యాయంగా. ఆ సమయంలో వాడికి ఇంకో బలమే లేదా తప్ప. ఇది యోగశాస్త్రం. ఇదంతా వెన్నుపూస ద్వారా జరగాలి కదా. ఇప్పుడు రేతస్సు ఎంత గొప్పది అంటే, మీరు సగర్భ జపం చేస్తే బ్రహ్మచర్యాన్ని గనక ఒక వయస్సు వచ్చాక సంతానం కలిగాక ఇంకా ఈ వాంఛల్ని క్రమంగా జయించి పురుషుడు యోగాభ్యాసం చేస్తే, ప్రాణాయామం చేస్తే ఇతరులో తయారయ్యేటువంటి రేతస్సు ఉండే ఇది వెన్నుపూస గుండా ప్రయాణం చేస్తుందండి. వెన్నుపూస గుండా ప్రయాణం చేయగలిగిన ఏకైక పదార్థం రేతస్సు. అటువంటి మహర్షులు ఊర్ధ్వ రేతస్కులు అంటారు శాస్త్రంలో. వాళ్ళ రేతస్సు ఊర్ధ్వ గమనం చేస్తుంది. అది చాలా తేలిగ్గా పాదరసం ఎక్కినట్టు ఇలా పైకి ఎక్కేసి సుషుమ్నా నాడిని ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఈ ముక్కు మధ్యలో ఉండే సుషుమ్నా నాడి ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గరికి వస్తుంది. అక్కడ వరకు రాగలిగితే ఆజ్ఞాచక్రం శివుని యొక్క 3వ కన్ను తెలుసుకున్నట్టే వాడు మహాయోగి అవుతాడు. వాడు ఏం సంకల్పిస్తే అది అవుతుంది. రమణ మహర్షి సహా, రామకృష్ణ పరమహంస సహా, షిరిడీ సాయి సహా, మహత్తరమైన యోగుడు మలయాళ స్వామి సహా చేసింది ఇదే సాధన. వాళ్ళు అందుకే రామకృష్ణ పరమహంస భార్య ఉండి కూడా బ్రహ్మచర్యం పాటించాడు. రమణ మహర్షి వివేకానందులైతే పెళ్ళే చేసుకోలేదు. దాని ఉద్దేశం ఇది. బ్రహ్మచర్యం అంత గొప్పది. శ్రీకృష్ణుడు జీవితాంతం అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని పాటించాడు. అస్ఖలిత బ్రహ్మచర్యానికి నెమలి ప్రతీక. నెమలి ఏడాదికోసారి తప్పితే ఆడనెమలితో కలవదు, అంత నిగ్రహం దానికి. ఏడాదికోసారి, ఎప్పుడూ కలవదు సాధారణంగా. అంత నిగ్రహం ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడు ఆ నిగ్రహానికి ప్రత్యేకంగా నెమలి పింఛాన్ని ధరిస్తాడు. మన విగ్రహారాధన రహస్యం అది. మార్కెట్లో అందంగా ఉంది కదా అని పట్టుకొచ్చి పెట్టుకోలేదు. అస్ఖలిత బ్రహ్మచర్యం. దాని అంత ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు ఆ స్త్రీలను సంతోషపెట్టడానికి ఆయన రాసక్రీడా రతిక్రీడా చేశాడు, కానీ ఆయనకేమీ అందులో కోరికలేదు. అప్పుడు కూడా వాళ్ళు ఆ రకమైన భావనతో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోరిక తీర్చే ప్రయత్నం మీద ఆయనేమీ అందులో లేడం కాల. అందుకే అస్ఖలిత బ్రహ్మచారి అంటారు శ్రీకృష్ణుడు. భీష్ముడికి కూడా లేదా బిరుదు కృష్ణుడికి ఉంది. అందుకే దాని గుర్తుగా ఆయన నెమలి పెంచుని ధరిస్తాడు. సరిగ్గా యోగశాస్త్రం ప్రకారం ఈ వెన్నుపూస నుంచి వెళుతుంది కదండి రేతస్సు, అది వెళ్ళేలా చెయ్యాలి. నందీశ్వరుడు కూడా రేతస్సు ఎక్కడ ఉంటుందండి? వసనాల్లోనే కదా. ఆ వసనం దగ్గర పట్టుకుని ఇలా శృంగ మధ్యంలో చూపు పెట్టి శివుని చూడమంటే అర్థం నీ రేతస్సుని ప్రాణాయామం ద్వారా యోగ మార్గం ద్వారా వెన్నుపూస గుండా ప్రయాణం చేయి. నందీశ్వరుడు వెన్నుపూస ఇలా పొరుగ్గా ఉంటుంది కదా, ఆ ప్రయాణం చేస్తే అక్కడికి భూమధ్యం. సరిగ్గా మన శరీరంలో కొమ్ములంటే ఇవి కనుబొమ్మలు. పశువుకి ఇక్కడి నుంచి కొమ్ములు బయలుదేరి పైకి వెళ్ళాయి. భగవంతుడు మనకి అక్కడి నుంచి వెళ్లకుండా కనుబొమ్మలుగా స్థిరపడేలా చేశాడు. ఈ కనుబొమ్మల ప్రాంతమే పశువుకి కొమ్ములుగా రూపొందింది, మనకు అది తగ్గింది. అందుకే శృంగ మధ్యే నందీశ్వరుడు యొక్క కొమ్ములు అంటే మనకి కనుబొమ్మలు. ఈ కనుబొమ్మల మధ్యలో ఉన్న శివుణ్ణి చూడు. అంతేకాని గుళ్ళోకి వెళ్ళి ఊరికి ఇలా పెట్టుకుని సెల్ఫీ దిగి ఒక అరగంట అక్కడ నుంచోమని అర్థం కాదు. అక్కడ అదే పెద్ద గొప్ప విషయం కింద చెప్పడం. 50 మంది పట్టుకోవడం, నందీశ్వరుడు ఇబ్బంది పడేలాగా ఆయన మీద అట్టిపళ్ళు అన్నీ పెట్టేసి మొత్తం జిడ్డు చేసేయడం, ఇది పెద్ద విషయం కాదండి. దాని తత్వం ఇది. అందుకని నందీశ్వరుడు మధ్య చేసే ఉందా నీ శరీరంలో నువ్వు చేసే సాధన అది అయిపోయింది. కాస్త ముందుకు వెళ్ళావు, గంట కొట్టావు. గంట కొడితే ఒక మాట అంటారు, మామూలుగా బ్రాహ్మణులు పూజలో పడతారు, ఉచ్చిష్టంతో భోగ పిశాచ ఏ దేభో విభారకాహ. ఈ ఘంటానాదం కారణంగా మన జపానికి మన ధ్యానానికి ఆటంకం కలిగించేటువంటి భూతములు పిశాచములు ఏవి ఉన్నాయో దారిలో అవన్నీ తొలగిపోతాయి. అందుకే గుళ్ళో గంట కొడతారు. పైగా ఆ గంట కొట్టడం అంటే ఇక్కడ అనాహత చక్రం గుండెల దగ్గరికి వచ్చాడు యోగి, దాటుకుంటూ వెళ్ళి గుండెల దగ్గరికి వచ్చాడు. దీన్ని అనాహత చక్రం అంటారు. అనాహత అంటే కొట్టబడని,
అంటే గుడిలో గంట కొడితే మోగుతుంది, గుండెలలో గంట కొట్టకుండానే మోగుతుంది. ఇది చేయాల్సిన సాధన. అక్కడికి వెళ్ళాక జయ విజయ ఇద్దరు ద్వారపాలకులు ఎదురయ్యారు విష్ణువాలయంలో. అంటే నీకు జయం విజయం ఖాయం రమ్మని స్వాగతం చెబుతున్నారు, నీ యోగ మార్గం ఫలించిందని. అదే శివాలయంలో చండీ భృంగి ఎదురవుతారు, వాళ్ళు శివపటులు, వాళ్ళు ఎప్పుడు శివుని చూస్తారు, వాళ్ళు స్వాగతం చెప్తారు. అప్పుడు లోపలికి వెళ్ళాం గర్భగుడి. గర్భగుడి అంటే మన గుండె గుహ. లోపల శివలింగం అంటే ఆత్మ. అక్కడ పెట్టే దీపం ఒక్కటే, ఆ దీపమే జ్ఞానదీపం. దీపం ఎప్పుడు 3 ఒత్తులతోనే పెట్టాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం. 3 ఒత్తులు ఎలా పెట్టాలి? 3 విడిగా పెట్టకూడదు, ఆరిపోతుంది. 3 పేరాలి కలిపి. 3 పేరు ఒత్తి చేసి దీపం పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే అదేదో వెలగడం మామూలుగా వెలుగుతుంది, కాంతిని ఇస్తుంది, దాని సమస్య కాదు. అక్కడ ఆ తత్వం గ్రహించగలిగితే 3 గుణములు, త్రిగుణములు. గుణం అంటే పాయ, తాడని కూడా అర్థం ఉంది. త్రిగుణములు కలిపిపోయినావు, 3 తాళ్ళు కలిపిపోయిన ఒత్తి తయారు చేసావు. అలాగే మనలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 కలిపిపోయిన దీపం పెట్టు, అంటించేయి. దీపం అంటించావు, వెలిగింది అంటే దగ్ధం చేసేసావు. 3 త్రిగుణాలు దగ్ధం చేస్తే అప్పుడు గుణాతీతుడైన శివుడు కనపడతాడు. అందుకోసం గర్భగుడిలో దీపం 3 ఒత్తులు ఇలా పేరు ఇలా పెడతారు పెద్దగా. అప్పుడు వెళ్ళాక పూజారి గారు చూడండి పాదుకలిచ్చి, బాబు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని చెప్పి, బాబు నీ చుట్టూ మీరు తిరగండి అంటాడు. అంటే దానికి అర్థం దేవుడు ఏమంటున్నారు మనతో, నాయన నా చుట్టూ తిరిగే చాలే, 3 సార్లు 30 ఏళ్ళు తిరిగే చాలే, నీ చుట్టూ నువ్వు తిరగరా, అప్పుడు కానీ విషయం అర్థం కాదని చెప్పాడు. మన చుట్టూ మనం తిరగడం అంటే ఇంటికి వచ్చి తిరగకూడదు, కళ్ళు తిరిగి కింద పడతాం. మన చుట్టూ మనం తిరగడం అంటే నేనెవరు అని ఆలోచన చేయడం. ఊరికే గురి చుట్టూ తిరక్క ఇంటి దగ్గర కూర్చొని నేనెవరు నా పుట్టుకేమిటి, నేను అనేది ఏమిటి అసలు అని ఆలోచన చేయి, తెలిసిపోతున్నట్టే. అందుకని శివుడు అంటున్నాడు, కాదాము వారణాసి కడుపే కైలాస శైలంబు. ఎంత యోగశాస్త్రం చెబుతున్నాడు మహానుభావుడు. నువ్వు ఇంట్లో కూర్చొని జపం చేయగలిగితే నీ ఇల్లు వారణాసిగా, నీ కడుపు కైలాసమయ్యా. ఎక్కడికి పోతావు అనవసరంగా? ఎందుకు చేస్తున్నావు ఈ పని? జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులు గారిలోకులకట. ఇంట్లో కూర్చుని నీ పాదజ్ఞానం చేస్తే చాలు అనే ఆలోచన, ఆ జ్ఞానం ఎవరికి ఉండడం లేదు. మనకు అన్ని లక్ష్ములు ఉంటాయి, జ్ఞానలక్ష్మి లేదమ్మా. మనం కోరుకోం కూడా. అదేమిటండి, వెంకటలక్ష్మి తెలుసు, సుబ్బలక్ష్మి తెలుసు, జ్ఞానలక్ష్మి ఏమిటంట ఉండవలసింది అదే. మీకు అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి, ఎంత అద్భుత దేవాలయ నిర్మాణాలు అర్థమవుతాయి. అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి, 8 మంది లక్ష్మీదేవుల విగ్రహాలు ఉంటాయి. సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి చాలా ఉంటాయండి. కానీ అందులో ఎక్కడైనా మీరు వెతకండి, జ్ఞానలక్ష్మి ఉండదండి. దాని తాత్పర్యం ఏంటంటే ఈ సంతానం, విజయత్వం, వీరత్వం, ఇవన్నీ నువ్వు ఆశించినంతకాలం జ్ఞానం ఉండదు, మట్టే పోతావు, నువ్వు ఇష్టం తెలుసుకో. ఇవి కావాలంటే జ్ఞానలక్ష్మి ఉండదు. ఇవి అక్కర్లేదు అనుకుంటే ఆ మూల విరాట్ ఉంటుంది అమ్మవారు, ఆవిడ జ్ఞానలక్ష్మి. ఆవిడ కావాలంటే నేరుగా వెళ్ళిపో, ఇవన్నీ కోరక. కానీ మనకి సెంటిమెంట్ ఇవన్నీ చూడకుండా అవి చూడకూడదు, ఎవరు చెప్పలేదమ్మా అలాగా. అలాంటి శాస్త్రాలు ఉండవు. ఇవన్నీ చూడి అన్నిటి దగ్గర తీర్థం, అన్నిటి దగ్గర ప్రసాదం, అన్నిటి దగ్గర పువ్వులు వేసిన 3 గంటలైంది. ఇక్కడ వచ్చి నేను లేదు, సంతానం సౌభాగ్యం తప్ప. ఇవన్నీ కావాలి అంటే ఆవిడ దొరకదు, ఆవిడ కావాలంటే ఎదురై తెలుసుకోండి. కానీ గుళ్ళో ఎందుకు విగ్రహాలు పెడతారంటే పోనా సంతానం కలిగితే ఆ నమ్మకంతోనే 4 సార్లు వస్తాడు, తెలుసుకుంటాడు. పోనా విజయం ఏదో వస్తే విజయలక్ష్మి వల్ల వస్తాడు, తెలుసుకుంటాడు. ఒకనాటికైనా జ్ఞాన మార్గానికి వస్తాడు అంటే మనం అక్కడికి వెళ్ళడమే మానేసి ఈ విజయమే గొప్ప, ఈ వీరత్వమే గొప్ప, ఈ ఏనుగులు గొప్ప, ఈ ధనకనక వస్తు వాహనాలు గొప్ప, ఈ సంతానం గొప్ప, ఈ కోరికల్లోనే పడిపోయాం. అందుకే గురుకులు స్పష్టంగా అంటాడు, జ్ఞానలక్ష్మి దారిద్ర్యులు గారి లోకుల కథ. వీళ్ళకి జ్ఞానం తప్పితే అర్థం ఉన్నాయి. అది నేనప్పుడు ఎన్నో ఒకటి శ్రీకాళహస్తీశ్వర. అందుకని యాత్రల కంటే అన్నిటికంటే రకరకాల గ్రంథాలు చదవడం కంటే, నేను చెప్పుకున్నట్టుగా వేదాలు చదవడం కంటే, శాస్త్రాలు చదవడం కంటే, వారి ధర్మాలు నిర్వర్తించడం కోసం బ్రాహ్మణులు ఇతరులు వారు చదువుతారు, వారు చదవాలి, వారి ధర్మం అది. దాంట్లో ఉండే ధర్మాన్ని వారు చెప్పాలి. మేము అంతో ఎంతో పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాం కాబట్టి చెప్పగలుగుతాం. అంటే ఏం చెబుతాం? అందరూ చదవక్కల, అందరికీ అవసరము లేదు. మనం చాలా సులభంగా భగవన్నామస్మరణ ద్వారా ఇంట్లో కూర్చుని మన కోరికలను తగ్గించుకుని దేవుడి మీద దృష్టి పెంచుకుని ఆత్మజ్ఞానంతో చాలా ఆనందంగా ఉండొచ్చు. ఇక నుంచి మీకు నేను చెప్పగలిగింది చివరి మాటగా ఒకటే ఈ ప్రసంగానికి ముగింపుగా, గుళ్ళోకి వెళ్ళొచ్చారు అంటే ఒక కోరిక తగ్గిందా లేదో చూసుకోండి దయచేసి. ఒక కోరిక తీరిందని చెప్పద్దు ఎవరికి. మనలో ఉండే చాపల్యాలు కోరికలు ఉండనేది పర్వాలా, అన్ని కాగితం మీద రాసేద్దాం. 50 60 రాసేది ఏముంటే
ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళాక ఇంత జ్ఞానం పొందాలి కదా, నేను ఏం పొందాను, ఇందులో ఏ కోరికైనా వదిలేద్దాం. అలా ఒక్కొక్క కోరిక వదలగలిగామనుకోండి, 2-3 చిన్న కోరికల కంటే ఏం లేవనుకోండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ అభ్యాసం చెయ్యాలి గుళ్ళోకి వెళ్ళాలంటే. అటువంటి జ్ఞానాన్ని కలిగించడానికి నా 3 రోజుల కాళహస్తీశ్వర శతకం ఆధారంగా చేసిన ప్రసంగం ఏమాత్రం మీకు ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.